అక్కడ మిషన్లో పోసి క్లీన్ చేసి మార్కెట్కి తీసుకెళ్తాం. మంచి వాసన వస్తుంది. ఇక్కడ చలికాలంలో పండే క్యారెట్ చాలా తీయగా ఉంటుందంట. చాలా తీయగా ఉంది. ఈరోజు బయటికి వెళ్ళి కొంతమందిని సర్ప్రైజ్ చేసి వాళ్ళకి షూస్ ఇచ్చి వచ్చేద్దాం. మీ పేరు? జంగయ్య. ఏ వ్యాపారం ఇది? ఇది మోటార్ పంప్ సార్. పొలాల్లో వాడే మోటార్ పంప్. ఇవేమో ఈ పెద్ద ఏమో పొలాలలో వాడేటివి, ఇవేమో ఇండ్ల కాడ వాడే. మీ కంపెనీ పేరు? టెక్స్మో సార్, ఆక్వా టెక్స్మో. ఈయన పేరు జంగయ్య. ఈయన ఒక రైతు, వ్యాపారస్తుడు, ఒక ఆర్టిస్ట్ కూడా. యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి, కామెడీ వీడియోలు చూసే ఉంటారు కదా. నా ప్రొఫెషనలే ఇది. చిన్నప్పటి సంది నేను 7th క్లాస్ చదువుకున్నప్పటి సంది ఇది రిపేరింగ్ నేర్చుకున్న తర్వాత 94-96 సంది డీలర్షిప్ తీసుకొని షాప్ పెట్టుకున్నా ఓన్గా. అంతకుముందు కూడా ఓన్ వర్క్ షాప్, మెకానిక్. మీరు ఇంతవరకు ముందర మెకానిక్ ఫస్ట్ నేను సేల్స్ చేయడం కూడా పెట్టుకున్నా. ఎన్నాళ్ళ నుంచి పెట్టారు ఇది? దాదాపు 98 సంది, 1998 సంది. 98 నుంచి ఇదే వర్క్ షాప్ కూడా చేసిన, ఇది కూడా చేసిన. కంప్లీట్ గా వర్క్ షాప్ మా పిల్లలకు వర్క్ నేర్పి వాళ్ళకి అప్పచెప్పేసి ఇది పెట్టుకొని ఒక 15 years అయింది ఓన్లీగా. బిజినెస్ మ్యాన్, ఆర్టిస్ట్. అవును సార్. ఒక వ్యక్తి ఒక పనే చేయవసరం లేదు, తనకు నచ్చిన 2-3 పనులు చేయొచ్చని ఈయన చూసే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం దాంతో పాటు మీరు రైతు కూడా కదా? రైతు సార్. వ్యవసాయ పొలం ఉంది. వ్యవసాయ పొలం ఉంది. క్యారెట్, టమాటా ఇట్లా పండిస్తాం. బోయింగ్పల్లి మార్కెట్కి వస్తాం. ఇప్పుడు పొలం వెళ్ళి ఏం చేస్తారో చూసొద్దాం. క్యారెట్ అండి ఇది? క్యారెట్ సార్. మీ పేరు? వెంకటయ్య. వెంకటయ్య గారు. ఇదేంటి డ్రిప్పా? డ్రిప్ సార్. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 30 ఎకరాలు అట్లా ఉంటుంది సార్. 30 ఎకరాలు క్యారెటే. క్యారెట్. ఎప్పుడు వేస్తారు మీరు ఇది? ఇప్పుడు ఒక 2 నెలలు అయింది సార్. ఇది ఎప్పుడు వస్తుంది పంట చేతికి? 3 నెలలకు వస్తుంది సార్. ఇది సంవత్సరం మొత్తం ఒకే పంట? ఒకటే క్యారెట్ అనేది వేయము. బీట్రూట్ 2 ఎకరాలు, క్యారెట్ ఒక 4 ఎకరాలు, క్యాబేజ్ ఒక. ఏ నెల నుంచి ఏ నెల క్యారెట్ వేస్తారు? మురుగేశ్వర కార్తీ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో 6 నెలల వరకు. 6 నెలల వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. 6 నెలల తర్వాత క్యారెట్ అది అయిపోతుంది. అయిపోయినాక ఇక మామూలుగా టమాటా, కూరగాయ పంటలకు పోతాం. డైరెక్ట్ గా కస్టమర్ కి అమ్ముతారా లేకపోతే హోల్సేల్ గా అమ్మేస్తారా? మార్కెట్ కి తీసుకెళ్తాం. అక్కడ చేట అమ్మిస్తాడు. ఇంత అని చెప్పి హోల్సేల్ గా అమ్మేస్తారు మొత్తం? హోల్సేల్ గా. రోజు కోసినట్టు అమ్మేస్తారా? ఏ రోజు అమ్మేస్తాం. ఇది ఇంకా రెడీ కాలేదు, నెల పడుతుంది ఇంకా. 4ంటికి అక్కడ క్లీన్ చేస్తాం. అక్కడ మిషన్ లో పోసి క్లీన్ చేసి మార్కెట్ తీసుకెళ్తాం. మంచి వాసన వస్తుంది. బోయినపల్లి. చలికాలం బాగుంటది అన్నారు కదా, తీగా ఉంటది అన్నారు చలికాలం పండే. బస్తాకి ఎంత వస్తుంది మీకు? రేటు బట్టి ఇప్పుడు 350-400 పోతుంది అట్లా మడుము. ఇంకోసారి 150 కూడా పోతుంది, ఒకసారి 100 కూడా పోతుంది, 80 రూపాయలు కూడా పోతుంది మేడం. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 2 కొడుకులు, 1 బిడ్డ సార్. ఇక్కడ చలికాలంలో పండే క్యారెట్ చాలా తీగా ఉంటుందంట. ఇది ఒక కొత్త విషయం నేర్చుకున్నా. చాలా తీగా ఉంది. వర్షాకాలం పండేది తీగా ఉండదు, చలికాలం పండేది బాగా తీగా ఉంటుంది. మనం అసలు మట్టిలో బూట్లు వేసుకుని నడుస్తున్నాం కదా, కాళ్ళతో నడవాలి. అది బోల్డ్ అంత మంచిది తెలుసా బాడీకి. క్యారెట్, బీట్రూట్ అన్ని భూమిలో వచ్చే పండిస్తారు. మీరు ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా ఉంటారమ్మా ఇక్కడ? పొద్దు నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉంటారా? 10 గంటలకు వస్తామన్నా. పొద్దు మీకు సాయంత్రం సాయంకాలం 6 భోజనం? భోజనము ఇంటికాడ తినేసి వస్తాం.
పొద్దున్నే, మధ్యాహ్నం 2 గంటలకు తింటాం. ఎక్కడ? ఇక్కడనే తింటాం. పొలంలోనే. ఏం తింటారు? అన్నం తెచ్చుకొని తింటాం. మామూలుగా స్పెషల్గా ఏది తింటే ఇష్టం మీకు? ఇక మాకు ఇష్టం అంటే నేను సిటీలో నుంచి అన్నీ ఇష్టం. సిటీలో నుంచి ఏది తెచ్చినా ఇష్టమేనా? ఒకసారి రండి. మనం ఇవాళ సర్ప్రైజ్ ఇచ్చే వ్యక్తి పేరు శ్రీకాంత్. మీ పేరేంటి? శ్రీకాంత్. పొలం పని ఎప్పటి నుంచి చేస్తున్నారు? చేస్తాం సార్, కాలేజ్ అయిపోయి నుంచి చేస్తాం. మీ షూ సైజ్ ఎంత? 9 సార్. ఒక చిన్న గిఫ్ట్ మీకోసం. శ్రీకాంత్, షూ నచ్చాయా? నచ్చినాయి సార్. పొద్దున్న లేచిన కానీ ఏం చేస్తాను నువ్వు చెప్పు నాకు. నేను చైన్కి వచ్చేసి చైన్ పని చేస్తాను సార్. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే బిర్యానీ అంటే ఇష్టం సార్. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పండించిన క్యారెట్లు ఇక్కడ ఈ మెషిన్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ శుభ్రపరిచి క్లీన్ చేసి ఈ బస్తాల్లో నింపి మార్కెట్లో అమ్ముతారంట. పండించుకునే వాళ్ళందరికీ మెషిన్ ఉంటుందా? కొందరికి లేదు. ఫస్ట్ ఈ అవసరాలు ఉండే కానీ ఇప్పుడు ఈ మధ్య మరి రైతులు కొనుక్కుంటారా? కొంతమంది కలిసి కొనుక్కుంటారా? అది కొంతమంది చేస్తారు, కొంతమంది యారు చైనా వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి చేయించుకుంటారా? అప్పుడు మీరు ఎంత గంటకి ఎంత అని తీసుకుంటారా? సంచి లెక్క. సంచికి 30, బస్తాకు 30. మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి సర్ప్రైజ్ ఇస్తున్నాం. వాళ్ళిద్దరూ అన్నతమ్ములు. ఎంత కష్టపడినా నవ్వుతూ ఆనందంగా ఉంటారు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? మోటార్ రిపేర్ చేస్తారా? సో మీకు ఇవాళ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చే లోపల మీ బ్రదర్ని కూడా పిలిస్తే ఆయన కూడా ఇద్దాం. పిలవండి ఒకసారి. మీ పేరు? దేవేందర్. మీరు రాజేందర్. ఇక మీ బ్రదర్కి ఈ కలర్ ఇచ్చాం. మీరిద్దరూ వర్క్షాప్లో పనిచేస్తారు కదా? నచ్చిందా? ఇది నచ్చిందా మీకు? రెండు బాగానే ఉన్నాయా? కాసేపు ఆపి పెట్టి వస్తాయి, తినేసి మళ్ళీ వద్దురుగా. నాకు మంచి 4 క్యారెట్లు ఇవ్వండి. నేను క్యారెట్ తింటా, మీరు ఇది తినండి. ఇది తింటుంటే వండింది తినబుద్ది అవట్లే నాకు. ఇది మాకు ఇక్కడ కట్ చేసి చిన్న ఇంత క్యారెట్ స్టిక్స్ అని అమ్ముతారు. దాంతో హమస్ తెలుసా? సమోసా కాదు, మన చిక్ పీస్తో ఒకటి చేస్తారు హమస్ అని. దాంట్లో నంచుకుని స్నాక్స్లో తింటాం. క్యారెట్ స్టిక్స్ అంటారు వీటిని. సూపర్ మార్కెట్లో అమ్ముతారు. ఉన్నా నీకేం లేవు. క్యారెట్ తింటావా? ఈరోజు వాళ్ళతో మనం గడిపిన సమయం ఒక అద్భుతమైన అనుభూతి. స్వచ్ఛమైన గాలి పీల్చాం, స్వచ్ఛమైన పొలాల్లో తిరిగాం, వాళ్ళతో కలిసి తిరిగాం. వాళ్ళ విలువైన సమయం మనకి ఈరోజు కేటాయించినందుకు మనం ఒకటే చేయగలం.
వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం. థ్యాంక్ యూ.